నమస్తే, నాగరాజ్ కాశం, యువర్ ట్రస్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ పార్ట్నర్. ఈ వీడియోలో మనం బడ్జెటింగ్ గురించి మాట్లాడుకుంటాము. లాస్ట్ వీడియోస్లో పర్సనల్ ఫైనాన్స్లో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాము. బడ్జెటింగ్లో ఒక ఫ్యామిలీ కానీ ఇండివిజువల్ కానీ ఒక నెల లేకపోతే ఒక ఇయర్లో 40-30-30 రూల్ని అప్లై చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఒక మంచి ఫైనాన్షియల్ జర్నీ జరుగుతుంది. 30% మినిమం 30% సేవింగ్స్కి వెళ్ళాలి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఈ రూల్ ఫాలో అయితే మంచి జర్నీ ఉంటుంది ఫైనాన్షియల్గా. 30% మినిమం సేవ్ చేసుకోవాలి. తర్వాత ఒక 40% ప్రతి ఫ్యామిలీకి రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. పాలు, నీళ్ళు, కరెంట్ బిల్లు, మొబైల్ బిల్లు, పని మనుషులు, పిల్లల ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్, కంపల్సరీగా జరిగే ఎక్స్పెన్సెస్. ఇవి 40% కన్నా పెరగకుండా చూసుకోవాలి ఇన్ ఎనీ మంత్. తర్వాత ఒక 30% మన ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, వీక్లీ ఎంటర్టైన్మెంట్, లేదంటే ట్రావెల్ లేదా ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, ఇట్లాంటివి 30%. సో ఈ రెండు ఎక్స్పెన్సెస్కేమో మ్యాక్సిమం లిమిట్ 40% రెగ్యులర్ ఎక్స్పెన్సెస్, మ్యాక్సిమం 30% కన్నా 30% మ్యాక్సిమం ఫర్ ఎనీ వాంట్స్ ఆర్ డిజైర్స్, వీటికి ఇది. సో బట్ వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం 30%. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇన్ లాంగ్ రన్ ఒక మంచి ఫైనాన్షియల్ జర్నీ అవుతుంది. మీకు బడ్జెటింగ్ ఎక్సెల్ కావాలి అంటే మీరు కింద కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ ద బడ్జెటింగ్ ఎక్సెల్ ఆన్ యువర్ ఈమెయిల్. థ్యాంక్ యూ.